జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. హైదరాబాద్ నుండి తిరుపతికొచ్చేసి ఒక నెల రోజులు దాటిపోయింది. టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అంత బాగా స్పీడ్‌గా ఎళ్ళిపోయాయి రోజులు, నెల రోజులు కూడాను. అసలు మొన్నే వచ్చామా అన్నట్టుంది. నెల అయిపోయిందా అనిపిస్తూ ఉంది. మధ్యలో పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడము, ఫంక్షన్స్‌కి ఇంకా ఇవన్నీ గూడా టైం చాలా స్పీడ్‌గా అయిపోయింది. అండ్ రిలేటివ్స్‌ని కలవడం కూడా ఇక్కడ ఎక్కువయ్యేసరికి కొంచెం కాలక్షేపం గూడా బాగా ఎక్కువగా ఉంది. మనకి టెంపుల్స్ కూడా అన్నీ నియర్ బై కదా! ఎప్పుడు అనుకుంటే అప్పుడు గుడికెళ్ళి వచ్చేసేయడము. ఇదంతా కూడా యాక్టివిటీస్ చాలా బాగా అనిపించాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాము అన్నట్టుగానే ఉంది. కాకపోతే ఒక్కటే మిస్సింగ్ ఏంటంటే మన గోశాల, హైదరాబాద్‌లో ఉన్న గోశాల, అక్కడ ఒక దూడ రోడ్డు పైన ఉంటేనండి, మామూలుగా మన గోశాలలో గోవులు కాకుండా మామూలు రోడ్ల మీద గోవులు తిరుగుతా ఉంటాయి కదా! ఆవులు, దూడలు. ఒక దూడ ఒక ముళ్ళ కంప పక్కన ఉండి కొంచెము కంగారు కంగారుగా ఉన్నట్టుంది. కాస్త చిన్న పిల్లే అది. అయితే కుక్కలు అరుస్తా ఉన్నాయి. దాని మీదకెళ్ళలేదు గానీ అరుస్తా ఉన్నాయి. అదేమో అప్పటిదాకా పరిగెట్టించినట్టున్నాయి పాపం కుక్కలు. ఇంకా దానికి ఓపిక లేక అక్కడ వణుకుతా ఉండింది. మేమేంటంటే ఈవినింగ్ వాకింగ్‌కెళ్ళినట్టుగా ఎళ్తాం. పార్క్‌కి అట్లా వెళ్ళి ఆ పక్కనున్న గుడి ఉంటది. పెద్ద గుడి ఉంటుంది. పెద్ద గోశాల గూడా ఉంటది. కాస్త అట్లా తిరిగి ఆవుల్ని అలా చూసుకొని వచ్చేసే అలవాటుండేది మాకు. ఒక సాయంత్రం కొంచెం చీకటి పడేటప్పుడే ఇది జరిగింది. అయితే కాస్త మేము ఇంకా కుక్కలను తరిమేసి ఆ దూడని కాస్త హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అక్కడి నుండి. అయితే దానికి పెద్ద ఆవులు ఎక్కడన్నా ఉన్నాయా? దాని తల్లి ఎక్కడన్నా ఉందా? తప్పిపోయిందా? అని చెప్పి కాస్త అటు ఇటుగా చూసినా గూడా మనకి చాలా టైం స్పెండ్ చేసి చూసాము. అక్కడుండే బైక్ మెకానిక్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని గూడా అడిగాము, ఇక్కడ ఆవులేమన్నా తిరుగుతుంటాయా? అది ఇది అంటే తిరుగుతాయన్నారు గానీ, ఇక దాని తల్లినైతే మేము పట్టుకోలేకపోయాము. పట్టుకోలేక ఏం చేశామంటే గోశాలలోకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పామన్నమాట విషయము. అయితే వాళ్ళేంటన్నారు, వాళ్ళేంటంటే మహారాష్ట్ర వాళ్ళు అక్కడ మెయింటైన్ చేసేదంతా కూడా టెంపుల్ గానీ, ఆ గోశాల గానీ అవన్నీ. అయితే ఇస్కాన్ వాళ్ళు కూడా ఒక అందులోనే సర్వీస్ చేస్తూ ఉంటారు అందులో. సో, ఒక ప్రభుజీ ఉన్నారక్కడ. ఇస్కాన్ ప్రభుజీ ఏమన్నారంటే, ఇప్పటికి చాలా ఆవులున్నాయి, చాలా దూడలున్నాయి. వాటి ధాన్యానికి, గడ్డికి, వీటికి అంతటికి కూడా ఖర్చవుతుంది. ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక నెలకొచ్చేసి మనకి ఎంత లేదన్నా ఒక 5,000 ఖర్చవుతుంది అనేసి అన్నారు. అంటే ఇంక మేమేమన్నామంటే, ఈ దూడుంది గదా! మేము తీసుకెళ్ళిన దూడ చిన్నదేనండి. చాలా చిన్నదది. అయితే దాని ఖర్చు మేము పెట్టుకుంటాము. మీరు షెల్టర్ ఇవ్వండి అనంటే, అంటే వాళ్ళేమి నో చెప్పలేదు. కానీ దాతలు ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాము అన్నట్టుగా అన్నారు. ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ అసలు ఏ లొకేషన్‌లో ఎక్కడ గోమాత దూడలు గానీ ఏమైనా కష్టంలో ఉన్నాయి అనంటే వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళే వెహికల్స్ తీసుకొనొచ్చి తీసుకెళ్ళిపోతారు కూడా. అలాంటిది వాళ్ళు నో చెప్పలేదు కానీ కొంచెం ఏదైనా డొనేట్ చేస్తారా అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఇదుంది అంటే అంతకుముందు కూడా గోశాలకు మేము ఇస్తూనే ఉండేవాళ్ళము. ఇక్కడని కాదు, జీయర్ స్వామివారి గోశాలకని ఇక్కడికని ఇస్తూనే ఉంటాము. అయితే ఈ దూడని తీసుకెళ్ళాం కదా! దాని ఖర్చులు మేము చూసుకుంటాము అనేసి చెప్పాము మేము. సరే అనేసి అన్నారు. కొంచెం డాక్యుమెంటేషన్ అది కూడా జరిగిందనమాట. ఒక అడాప్షన్ డాక్యుమెంటేషన్ లాగా జరిగింది. ఇంకా ఇక అక్కడే బానే కంఫర్టబుల్‌గానే ఉంది. ముందు కొన్ని రోజులు కాస్త కంగారుగా, దిగులుగా, భయం భయంగా ఉందంట గానీ, తర్వాత కొద్దిగా బానే అక్కడ ఇంకా తోటి ఆవులు, దూడలతో బానే కలిసిపోయి బానే ఉంది అది. అయితే పాలు గూడా అక్కడ వేరే ఆవులున్నాయి కదా అన్నీను. ఆవుల దగ్గరకి తీసుకెళ్ళి పాలిప్పించినా కూడా ఏ ఆవు గూడా ఏమనలేదంట. అసలు మామూలుగా అయితే ఆవులు దాని దూడ తప్ప ఇంకేదొచ్చినా కూడా ఊరుకోవు గదా! పాలు తాగడానికి. ఆవులేముందండి, మన గేదెలు ఏవైనా అంతే గదా! అలాంటిది ఇది ఏ ఆవు దగ్గర పాలు తాగుతున్నా గూడా ఏ ఆవు గూడా ఏమీ అనలేదంట. చూసారా వాళ్ళలో ఆ అద్భుతం చూస్తేనే చాలా ఆశ్చర్యంగా గూడా అనిపించిందసలు. అది అసలు ఎట్లా వచ్చిద్ది మూగజీవాలకి అని చెప్పి. అదే గోమాత మహత్యము, గోమాతలో ఉన్న దైవత్వం అనేసి ఎప్పుడూ అనిపిస్తా ఉంటది మాకు. అయితే ఇంకా ఆ దూడ ఖర్చయితే మేము ఎవ్రీ మంత్ పంపిస్తూ ఉంటాము.
మేము చూసుకుంటూ ఉంటాము. అయితే మన ఇంట్లో ఉన్న వేణుగోపాల స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి కూడా అదే ఆలయం నుండి వచ్చారు. మేము అక్కడ డొనేట్ చేసాం కదా, డొనేషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద పంతులు గారు ఉంటారనమాట. అంటే ఆయన అక్కడ అర్చకత్వం చెయ్యట్లా, రిటైర్డ్, కానీ ఆ ఆశ్రమం ఉంటుంది అక్కడే ఉంటారు. ఆయన అన్నారు, ఆయన ఇచ్చారు మాకు ఆ వేణుగోపాల స్వామి వారిని, మనకి పంచలోహ వేణుగోపాల స్వామి వారిని. ఆ డొనేషను, ఈ అడాప్షను అదంతా తతంగం అయిపోయిన తర్వాత ఒక 5 డే ఇచ్చారనమాట. ఇచ్చి ఎట్లా ఏం చేయాలి, ఎట్లా పూజించుకోవాలనేది అన్నీ కూడా చెప్పారు. సరే మేమైతే మేము శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారము చేసుకుంటాము అని అన్నాము. అలాగే చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు మనకి. అది కొనాలంటే మనకి ఒక 20,000 22,000-25,000 ఉంటుంది కాస్ట్. మనకి పంచలోహాల్లో మనం బయట చేయించుకోవాలంటే వెయిట్ కూడా చాలా ఎక్కువ, కేజీ వరకు ఉంది, కేజీకి పైనే ఉంటుంది అనమాట. అంత చిన్న స్వామే, 6.5 అంగుళాల స్వామే, కానీ కేజీ పైన ఉంటుంది. ఇక ఆ దూడ దగ్గరికి అయితే మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఏముంది, ఆల్మోస్ట్ ఎప్పుడన్నా ఒక రోజు స్కిప్ అయినా కానీ 2 రోజులకోసారి అయినా వెళ్తూ ఉండేవాళ్ళము. ఏదన్నా చిన్నవి ఆకుకూరలని అలాంటి ఏదన్నా కొనుక్కొని ఒక 10 రూపాయలు పెట్టి పాలకూర అలాంటివి కొనుక్కొని వెళ్ళేసి దానికి ఒకదానికే పెట్టడం అని కాదు, వేరే వాటికి కూడా పెడుతూ ఉండేవాళ్ళము. మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కాస్త పెద్దదైంది, కాస్త హైట్ పెరిగింది, కొంచెం యాక్టివ్ అయింది, అంతా బాగానే ఉంది. ఇంకా చాలా మా సాహితీ కూడా బాగా టైం స్పెండ్ చేసేది అక్కడికి వెళ్ళేసి ఆ దూడ దగ్గర. అయితే దాన్ని మాత్రం మిస్ అవుతున్నాము. ఇక అంతకన్నా మేము అక్కడ హైదరాబాద్లో వదిలిపెట్టేసింది అంటూ ఏం లేదులే, కానీ ఇదిగోండి మా గోశాలలో దూడను మాత్రం మిస్ అవుతున్నాము. ఇక్కడున్నా కూడా దాని బాధ్యత మేమే చూసుకుంటున్నాం అనుకోండి, కానీ డైరెక్ట్గా వెళ్ళి చూసి దాన్ని తాకి కాసేపు దాంతో ఆడించి ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే మిస్ అవుతున్నాము. మా సాహితీ కూడా బాగా మిస్ అవుతుంది, కానీ తప్పదు కదా, వచ్చేసాం కాబట్టి. ఇంకా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇంకెప్పుడు వెళ్తాము, వెరీ రేర్ మేము వెళ్ళేది కూడాను, పెద్దగా వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు. కానీ అక్కడ ఉండేటప్పుడు అలాగే గోశాలకి వెళ్ళడంతో పాటుగా మన జీవా క్యాంపస్ కూడా అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండేదాన్ని. జీహర్ స్వామివారిని ప్రతిసారి చూసే అవకాశం రాకపోయినా సమాశ్రయణాలు చేయించుకున్నాం కదా, ఆ ప్లేస్ చూసుకోవడము, అలాగే కోదండరామస్వామి దేవాలయం ఉంటుంది కదా అక్కడ, ఆ స్వామిని చూసుకోవడము, ఆ పైన వైకుంఠనాథుని ఆలయము అవి చూసుకోవడము, కొంచెం అదొక ఫీల్ గుడ్గా అనిపించేది. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ వేద పాఠశాలలు ఉంటాయి కదా, అక్కడంతా చూసుకుంటూ కాస్త తిరిగేసి, అక్కడ అన్నదానం చేస్తారు కదా, అక్కడ భోజనాలు అవి చేసుకొని, ఇంకా గోశాలలో అక్కడ అసలు ఎంత బాగుంటాయో తెలుసా, గోవులు బసవన్నలు బలంగా ఉంటాయి. అసలు చూస్తుంటే ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయే అనిపిస్తుంది అనమాట, అంత బాగా చూసుకుంటారు అక్కడ. అవన్నీ చూసుకుంటూ ఆ మూమెంట్స్ అయితే కాస్త మిస్ అవుతున్నాము. హైదరాబాద్కి సంబంధించి మిస్ అయ్యేవి ఉన్నాయి ఏమన్నా అని అంటే అవి 2 అన్నమాట. గోశాలను మేము పట్టుకెళ్ళి అప్పచెప్పిన దూడ, అలాగే జీవా క్యాంపస్, ఇవి కాస్త మిస్ అవుతున్నాము. బంధువులు అంటే బంధువులు మనము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ని ఏ ఊర్లో ఉన్నా కూడా. కాకపోతే వాళ్ళు వస్తూ ఉంటారు, మనము ఏదైనా ఫంక్షన్స్ కలుస్తూ ఉంటాము, కానీ పర్టికులర్గా ఆ దూడను చూడాలన్నా, పర్టికులర్గా ఆ జీవా క్యాంపస్కి వెళ్ళి ఆ కోదండరామస్వామి దర్శనం చేసుకోవాలన్నా కూడా ప్రతిసారి కుదిరేది కాదు కదా, పని కట్టుకొని వెళ్ళి చూసుకుంటేనే కానీ. సో అవి మాత్రం కాస్త అప్పుడప్పుడు గుర్తొస్తూ మిస్ అవుతున్నామే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ రామాలయానికి వెళ్తున్నాము, ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము, ఈ గోవిందరాజస్వామి గుడికి వెళ్తున్నాము, తిరుచానూరు, ఇవి చాలా సంతోషాన్ని ఇచ్చాయి మొత్తానికి. అక్కడ ఒకటి మిస్ అయ్యాము అని అంటే ఇక్కడ 10 ఉన్నాయి అలాంటివి అనేసి. సో కొంచెం ఈ చిన్న ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో మాట్లాడాను. ఇంకో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.